స్వయంగా వ్యాపారం చేస్తూ ఖమ్మం జిల్లా మహిళలు ఆదర్శవంతంగా నిలిచారు. చిరు వ్యాపారాలతో అంచెలంచెలుగా అభివృద్ధి చెందారు. జిల్లా కలెక్టర్ సహకారంతో మహిళా మార్ట్ రూపొందించుకుంది. ఇక చేతి ఉత్పత్తుల తయారీ, అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. మహిళా మార్ట్ ప్రారంభించిన 3 నెలల్లోనే లాభాల బాట పట్టించారు. తెలంగాణ రాష్ట్రంలోనే తొలి మహిళా మార్ట్ ఖమ్మంలో ఏర్పాటు కావడం పట్ల ఏకంగా ముఖ్యమంత్రి నుంచి ప్రశంసలు దక్కాయి. మహిళా మార్ట్ సేవలపై స్పెషల్ స్టోరీ. స్వయం సహాయక సంఘాల సభ్యులు తయారు చేస్తున్న ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్ లేక వారు నష్టపోయారు. వివిధ ప్రాంతాల్లో స్టాళ్లు ఏర్పాటు చేసిన ప్రదర్శనకే పరిమితమైంది. తాజాగా ఖమ్మంలో రూపుదిద్దుకున్న మహిళా మార్ట్ నాణ్యమైన ఉత్పత్తుల అమ్మకానికి వేదికగా మారింది. కార్పొరేట్ తరహాలో ఈ మహిళా మార్ట్ను ఏర్పాటు చేశారు. జిల్లాలోని అన్ని స్వయం సహాయక సంఘాల సభ్యుల ఉత్పత్తులను ఒకే చోట విక్రయించేలా ఈ మార్టును తీర్చిదిద్దారు. ప్రస్తుతం ఈ మార్టు వ్యాపారం 17 లక్షలు దాటింది. గత కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ మహిళా మార్ట్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. 30 లక్షల సెర్చ్ నిధులతో పాత భవనాన్ని ఆధునీకరించి మహిళా మార్ట్ ఏర్పాటు చేయించారు. దీంతో వ్యాపారాలకు మంచి ఆదరణ లభిస్తోంది. స్వయం సహాయక సంఘాల సభ్యులు తమ ఉత్పత్తులను ఇక్కడకు తీసుకొస్తే వాటిని పరిశీలించి నాణ్యత ఆధారంగా ధర నిర్ణయిస్తారు. ఆపై మహిళా మార్ట్ స్టిక్కర్తో విక్రయాలు చేస్తున్నారు. ఈ లావాదేవీలకు సంబంధించిన సొమ్ము జిల్లా సమైక్య ఖాతాలోకి వెళ్తోంది. ప్రతి 15 రోజులకోసారి లెక్కలు తీసి మండల సమైక్యలకు చెల్లించాల్సిన మొత్తాన్ని ఇచ్చేస్తారు. ఈ మహిళా మార్టులో ప్రస్తుతం 200కు పైగా ఉత్పత్తులను అమ్ముతున్నారు. ఇట్లాంటి ఉత్పత్తులు అనేవి క్వాలిటీగా దొరకడం అనేది చాలా రేరు. చాలా మందికి కూడా ఆర్గానిక్, ఫ్రెష్ అంతా కావాలని ఆశిస్తున్నారు. కాబట్టి మహిళా మార్ట్ అనేది దీని స్పెషాలిటీ. ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కటి కూడా క్వాలిటీ చెక్ చేసి తీసుకుంటాము. ఇంకా ఏంటంటే వాళ్ళకి ఏమేమి కావాలనేది కూడా కస్టమర్స్ ఫీడ్బ్యాక్ తీసుకొని మేము తెప్పిస్తూ ఉంటాము. మహిళా మార్ట్ వందలాది కుటుంబాలకు ఊతంగా మారింది. ఉత్పత్తులు నాణ్యంగా ఉన్నాయనే ప్రశంసలు జోరందుకున్నాయి. ప్రతిరోజు 25,000 నుంచి 30,000 వరకు విక్రయాలు జరుగుతున్నాయి. ప్రత్యేకమైన స్టాళ్లలో మాత్రమే కనిపించే మహిళా ఉత్పత్తులను నేరుగా ఈ మార్ట్లోనే అమ్మకాలు జరిపేలా ఏర్పాట్లు చేశారు. జిల్లా గ్రామీణాభివృద్ధిలోని సెర్ఫ్ మహిళా సంఘాలు, పట్టణాల్లోని మఫ్మా మహిళా సంఘాలను ఐక్యం చేస్తూ మహిళా మార్ట్కు శ్రీకారం చుట్టారు. అనుకున్న విధంగా కన్నా ఇంకా ఎక్కువగా ప్రొడక్ట్ తీసుకొస్తున్నారు. అంత ఆర్గానిక్ వస్తువులు ఇక్కడ దొరుకుతున్నాయి. ఆ దొరికిన వస్తువులు తీసుకున్న కస్టమర్లు కూడా చాలా బాగున్నాయి. ఆ బాగున్న వస్తువులు మాకు నచ్చి మా విదేశీయులకు కూడా పంపుకోగలుగుతున్నాము మీ ద్వారాగా. అలాంటి అవకాశాన్ని కలెక్టర్ గారు మనందరికి ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని కలెక్టర్ గారు కూడా కృతజ్ఞతలు చెప్పారు. చాలా మంది నాణ్యమైన కల్తీ లేని ఆహార ఉత్పత్తులు ఈ మార్ట్లో అందుబాటులో ఉన్నాయి. కల్తీ లేని కారం, పసుపును నేరుగా అమ్మకాలు చేస్తున్నారు. అలాగే సేంద్రియ సాగు విధానంలో పండించిన పెసలు, పల్లీలు, కందులు, జొన్నలు, సజ్జలు, రాగులు, మినుములు వాటి పిండి పదార్థాలను అందుబాటులో ఉంచారు. ఆర్గానిక్ బియ్యంలో బ్లాక్, బ్రౌన్, రెడ్ బియ్యం ఉన్నాయి. జూట్ బ్యాగులు, మిల్లెట్ స్నాక్స్, సాంప్రదాయ పిండి వంటకాలు, నూనెలు, ఫ్యాన్సీ వస్తువులతో పాటు మట్టి కుండలు, నేత చీరలు లాంటి చాలా ఉత్పత్తులను అందుబాటులో ఉంచారు. ఏడాది వరకు చెడిపోకుండా ఉండేలా వస్తువులను ప్యాక్ చేస్తున్నారు. మాకు అన్ని ప్రొడక్ట్స్ ఇక్కడే దొరుకుతున్నాయి. అందులో ఆర్గానిక్ వస్తువులు, కెమికల్ లేని వస్తువులు అన్ని ఇక్కడ దొరుకుతున్నాయని మహిళలు మాత్రం చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. ఈ మార్ట్ని ఇట్లా మాకు ఏర్పాటు చేసి మాకు ఉపాధి కల్పించిన కలెక్టర్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలండి. మొత్తానికి మహిళా మార్ట్ కారణంగా నాణ్యమైన ఉత్పత్తుల విక్రయంతో పాటు వేలాది మందికి ఉపాధి లభిస్తుంది. ఓ చిన్న ఆలోచన ఇప్పుడు ఎందరికో స్ఫూర్తిగా మారింది.